హాయ్ స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు డి మల్లేశ్వరరావు, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, ఎస్విఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మెన్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్టిక్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి అంశం సెకండ్ బిఏ నుండి థర్డ్ సెమిస్టర్లోని భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాల గురించి చెప్పుకుందాం. అయితే భారత రాజ్యాంగం ఏ విధంగా రూపొందించబడి ఉంది, ఎవరి చేత రూపొందించబడింది, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రముఖ అంశాలు ఏంటి, అలాగే మన రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా భారత రాజ్యాంగ పరిషత్ రూపొందించడం జరిగింది. సో ఈ భారత రాజ్యాంగ పరిషత్ని భారత రాజ్యాంగ సభ అని కూడా పిలుస్తారు. ఈ భారత రాజ్యాంగ సభ అనేది 1946 ఇయర్లో ఏర్పాటు కావడం జరిగింది. ఇందులో మొత్తం 389 మంది సభ్యులతో ఏర్పాటు కాబడినటువంటి భారత రాజ్యాంగ పరిషత్ భారతదేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగం తయారు చేయడానికి కృషి చేయడం జరిగింది. ఇందులో ప్రముఖంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, పటేల్ గారు, సరోజినీ నాయుడు, అలాగే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సచ్చిదానంద సిన్హా, ఇంకా ఇతరత్ర ప్రముఖులు చాలామంది భారతదేశ రాజ్యాంగాన్ని రచించడానికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే 1947 ఆగస్టు 29వ తేదీన భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు కావడం జరిగింది. సో దీన్నే భారత రాజ్యాంగ రచనా కమిటీ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన 7 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ అనేక దేశాలు పర్యటించి సుమారుగా 60 దేశాలను పర్యటన చేసి ఆయా దేశాల యొక్క రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఆ రాజ్యాంగాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప అంశాలను మన భారత రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా ముసాయిదాను తయారు చేయడం జరిగింది. సో ఈ విధంగా తయారు కాబడినటువంటి రాజ్యాంగ ముసాయిదాని భారత రాజ్యాంగ పరిషత్ వివిధ సమావేశాల్లో చర్చించిన తరువాత చివరకు 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించడం జరిగింది. సో ఈ నవంబర్ 26వ తేదీ అనేటువంటిది మనం ప్రతి సంవత్సరం కూడా భారత రాజ్యాంగ ఆమోదింపబడిన దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. అలాగే 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సో ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన మనం గణతంత్ర దినోత్సవంగా, రిపబ్లిక్ డే అంటే మన దేశానికి నిజమైనటువంటి పూర్తి స్వాతంత్రం లభించినట్లుగా భావించబడి ఆ యొక్క వేడుక కార్యక్రమం మనం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే పోతే మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఏ అంశాలను పొందుపరచబడి ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదట అసలు మన భారత రాజ్యాంగం అనేటువంటిది లిఖిత రూపంలో స్పష్టమైనటువంటి రీతిలో విపులముగా వ్రాయబడినటువంటి రాజ్యాంగం మనది. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా చెప్పుకోవాలి. అలాగే రాజ్యాంగ పరిషత్కి ఈ యొక్క మన రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఎందుకనంటే భావి తరాల వారికి ఉపయోగపడే అనేక అంశాలను పొందుపరచాల్సిన అవసరం ఉంది. అలాగే అనేక వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు ఆ సమయంలో అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి సందర్భం, అన్ని రంగాల్లోనూ వెనుకబడుతున్నాన్ని చవి చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి భవిష్యత్తులో భారతదేశం అగ్రదేశంగా, ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా వెలుగొందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అనేక గొప్ప గొప్ప అంశాలను పొందుపరచాల్సి వచ్చింది. సో ఈ విధంగా భారతదేశ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి సుదీర్ఘ సమయం తీసుకోవడం జరిగింది. అలాగే భారత రాజ్యాంగం అంటే మన రాజ్యాంగం రచించినప్పుడు చూసుకున్నట్లయితే 395 నిబంధనలు, 22 భాగాలు, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మన రాజ్యాంగం ఎలా ఉందంటే 468 నిబంధనలు, 25 భాగాలు, 12 షెడ్యూల్స్తో కూడి ఉన్నాయి. 1951లో మన రాజ్యాంగానికి మొదటి
మొదటిసారిగా సవరణ చట్టం చేయడం జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది 1951 సంవత్సరంలో జరిగింది. సో ఈ సవరణ చట్టం ద్వారా 9వ షెడ్యూల్ను అదనముగా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 1985 సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ను చేర్చారు. 1993 సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ షెడ్యూల్ను చేర్చడం జరిగింది. అలాగే 1993లో చేయబడినటువంటి 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ను చేర్చడం జరిగింది. సో వీటన్నిటి వలన భారత రాజ్యాంగం పరిమాణంలో చాలా పెద్దదిగా చెప్పుకోవాలి. ఇక్కడ అమెరికా రాజ్యాంగం రచించడానికి కేవలం 4 నెలల కంటే తక్కువ సమయం పట్టింది. కానీ మన రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టడం జరిగింది. సో వీటన్నిటి కారణంగా సో అదేవిధంగా మన భారత రాజ్యాంగాన్ని చెప్పుకోవాలంటే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే భారత రాజ్యాంగ ప్రవేశిక. సో ఈ భారత రాజ్యాంగ ప్రవేశికని భారత రాజ్యాంగ పీఠిక అని కూడా పిలుస్తారు. భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది. రాజ్యాంగానికి ప్రవేశిక అనేటువంటిది ఒక ఉపోద్ఘాతం లాంటిది. ఇది మన రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలను, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది, అంటే తెలియజేస్తుంది. అలాగే మన రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది మన రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి భారత ప్రజలమైన మేము అనే వాక్యం, ఈ యొక్క భారత ప్రజలమైనటువంటి మేము అనేటువంటిది ఐక్యరాజ్య సమితి అనే వాక్యాన్ని ఐక్యరాజ్య సమితి రాజ్యాంగమైనటువంటి చార్టర్ నుంచి గ్రహించారు. రాజ్యాంగం రచించినప్పుడు పీఠిక అనేటువంటిది సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొనడం జరిగింది. అయితే 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే 3 పదాలను నూతనముగా చేర్చడం జరిగింది. దీనితో పీఠిక అనేది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందింది. అలాగే ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేకూరాలని పీఠిక తెలియజేస్తూ ఉందన్నమాట. అలాగే ప్రజలకు స్వేచ్ఛ కల్పించడానికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చడం జరిగింది. అలాగే సమానత్వం కల్పించడానికి ఆదేశ సూత్రాలను పొందుపరచడం జరిగింది. అలాగే మన భారత రాజ్యాధినేత ఎన్నుకోబడడంతో దేశం గణతంత్ర రాజ్యంగా రూపొందించబడింది. అదేవిధంగా పౌరులకు మత స్వేచ్ఛ కల్పించడంతో లౌకిక రాజ్యంగా రూపకల్పన జరిగింది. అలాగే భారతదేశంలో అధికారానికి మూలాధారం ప్రజలు అని పీఠిక తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పీఠిక అనేది ఎలా ఉందంటే, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రసాదించడానికి ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని సంపాదించడానికి అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో అంటే ప్రజలందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఈరోజు అనగా 1949 నవంబర్ 26వ తేదీన ఈ యొక్క ముసాయిదాని మేమందరం చర్చించుకొని, అంటే మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకుని ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాము అనేటువంటి భావం రాజ్యాంగ పీఠికలో దాగి ఉంటుందన్నమాట. సో ఇకపోతే ఆ తర్వాత భారత రాజ్యాంగం యొక్క మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం. సో రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి మన భారత రాజ్యాంగంలో మొదట్లో ఎక్కడ పేర్కొనడం జరగలేదు. కానీ 1973వ సంవత్సరంలో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు
మన భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం ఏంటంటే సుప్రీంకోర్టు. ఈ యొక్క సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని గురించి వివరించి దానిని కాపాడుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే వివిధ కేసుల్లో జస్టిస్ సిక్రీ, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హేగ్డే మొదలైన వారు తీర్పులను పరిశీలిస్తే రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాల గురించి తెలుస్తాయి. అలాగే మన రాజ్యాంగం యొక్క ఆధిక్యత, ప్రజాస్వామ్య విధానం, సమాఖ్య విధానం, లౌకిక విధానం, సమన్యాయం, సార్వభౌమాధికారం మొదలైన వాటిని మౌలిక లక్షణాలుగా పేర్కొనడం జరిగింది. అలాగే మినర్వా మిల్స్ కేసు 1980, అలాగే వామన్ రావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981 కేసుల్లో కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపం యొక్క ప్రాధాన్యతను గురించి తన యొక్క తీర్పులో తెలియజేయడం జరిగిందనమాట. సో ఇకపోతే భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటివి అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. సో ఇవి మన రాజ్యాంగంలో 3వ భాగంలో 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు పొందుపరచబడి ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటివి ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింప చేసుకోవడానికి కల్పించినటువంటి గొప్ప అవకాశాలే ప్రాథమిక హక్కులు. సో ఈ హక్కులు అనేటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇతరుల యొక్క హక్కులకు భంగం కలగకుండా ఉపయోగించుకోవాలి. ఈ హక్కులను ఉపయోగించుకొని ప్రతి వ్యక్తి ఎంతటి ఉత్తమ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాడో, చేరుకోవాలనుకుంటున్నాడో ఆ స్థాయికి వెళ్ళొచ్చు. అలాగే ప్రాథమిక హక్కులు అనేటువంటివి మొదట్లో 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. ఈ 7 ప్రాథమిక హక్కుల్లో నుండి 1978వ సంవత్సరంలో చేసినటువంటి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్పు చేయడం జరిగింది. సో ఆ తర్వాత నుండి మనకి 6 రకాల ప్రాథమిక హక్కులు మాత్రం అమల్లో ఉన్నాయి. వాటిలో సమానత్వపు హక్కు, స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, అలాగే మత స్వాతంత్రపు హక్కు, విద్యా విషయక సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. అలాగే ఈ హక్కుల యొక్క రక్షణ కల్పించడం కోసం న్యాయస్థానాల ద్వారా కొన్ని రిట్లు ప్రసాదించడం జరిగింది. అవి ఏంటంటే హెబియస్ కార్పస్ రిట్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ, కోవరెంట్, ఇంజెక్షన్. సో ఈ రిట్ల ద్వారా ప్రతి ఒక్క పౌరుడు తమ యొక్క హక్కులకు భంగం కలగకుండా ఉన్నత న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందవచ్చు. అలాగే 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A నిబంధన చేర్చి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పొందుపరచడం జరిగింది. అలాగే అత్యవసర పరిస్థితి సందర్భాల్లో, జాతీయ అత్యవసర పరిస్థితి సందర్భాలలో ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరుగుతుంది. జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు మినహా మిగతా హక్కులని తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరుగుతుందన్నమాట. సో తర్వాత చూసుకున్నట్లయితే మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నటువంటి మరొక గొప్ప అంశం ఏంటంటే ఆదేశిక సూత్రాలు. వీటిని ప్రాదేశిక నియమాలు అని కూడా పిలుస్తారు. ఇవి ప్రభుత్వాలు అనుసరించాల్సినటువంటి ప్రాథమిక నియమాలు, ప్రాథమిక కర్తవ్యాలుగా చెప్పుకోవాలి. వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఇవి 4వ భాగంలో 36వ ఆర్టికల్ నుంచి 51వ ఆర్టికల్ వరకు పొందుపరచడం జరిగింది. సో ఇవి ప్రజల కోసం ప్రభుత్వాలు అనుసరించాల్సినటువంటి కర్తవ్యాలు అన్నమాట. వీటిలో వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ సదుపాయం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన సదుపాయం, అదేవిధంగా కార్మికులకు సౌకర్యం కల్పించడం, మహిళలకు రక్షణ సదుపాయం కల్పించడం, సంపదను సమానంగా పంపిణీ చేయడం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇటువంటి సౌకర్యాలను ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఆదేశ సూత్రాల రూపంలో ప్రజలకు కల్పించాలి. సో ఏ ప్రభుత్వం అయినా సరే ఆదేశ సూత్రాల యొక్క అమలు మీద తమ యొక్క మనుగడ ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం యొక్క మనుగడ ఆదేశ సూత్రాల యొక్క అమలు విషయంపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే. సో అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే ప్రాథమిక విధులు. మన భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే
ప్రాథమిక విధులు. సో ఈ ప్రాథమిక విధులు అనేటువంటివి మొదట్లో మన రాజ్యాంగంలో పొందుపరచబడి లేవు. సో ఆ తర్వాత స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976 సంవత్సరంలో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇవి 4A భాగంలో 51A నిబంధనలో చేర్చడం జరిగిందనమాట. సో ఆ తర్వాత 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక ప్రాథమిక విధిని జత చేయడం జరిగింది. సో దాన్ని అప్పటి 2002వ సంవత్సరంలో ఈ 11వ ప్రాథమిక విధి అనేది అమల్లోకి వచ్చింది అనమాట. సో 2002వ సంవత్సరం అప్పటి నుంచి మనకి 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. వాటిలో రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం, హింసను విడిచిపెట్టాలి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, మానవతా దృక్పథాన్ని, సహకార దృక్పథాన్ని పెంపొందించుకోవడం వంటి అంశాలు పొందుపరచబడి ఉన్నాయన్నమాట. సో భారత పౌరుల్లో బాధ్యతలను గుర్తు చేసే విధంగా, బాధ్యతాయుత ప్రవర్తనను కలిగి ఉండే విధంగా ఈ యొక్క బాధ్యతాయుత ప్రవర్తన పెంపొందించే ఆశయంతో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే పార్లమెంటరీ ప్రభుత్వం. భారత రాజ్యాంగం మన దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఉన్న మంత్రిమండలి నిజమైనటువంటి వాస్తవ అధికారాలను కలిగి ఉంటుంది. అలాగే రాజ్యాధినేత అయినటువంటి రాష్ట్రపతి నామమాత్రపు అధికారాలను కలిగి ఉంటారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కొనసాగుతుంది. ఎందుకంటే మన సమాఖ్య తరహా ప్రభుత్వం 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. ఒకటి కేంద్రం, రెండోది రాష్ట్రం. అయితే ఈ యొక్క పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అనుసరించి 2 రకాల కార్యనిర్వాహక వర్గాలు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి నామమాత్రపు కార్యనిర్వాహక వర్గం, దీనికి అధ్యక్షుడిగా రాష్ట్రపతి ఉంటారు. రెండోది వాస్తవ కార్యనిర్వాహక వర్గం, దీనికి అధ్యక్షులుగా ప్రధానమంత్రి, అలాగే మంత్రిమండలి అనేటువంటిది వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు నిర్వర్తిస్తూ ఉంటుంది. సో తర్వాత స్వతంత్ర న్యాయ వ్యవస్థ. భారత రాజ్యాంగం మన దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి హోదా కలిగి ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. న్యాయ వ్యవస్థ ఎవరి ఒత్తిడికి, ఎవరి ప్రలోభాలకు లోను కాకుండా స్వతంత్రముగా పనిచేస్తుంది. మన దేశంలో కేంద్రపాలిత మన దేశం మొత్తం 24 హైకోర్టులు ఉన్నాయి. ఓకే, అలాగే 25 తెలంగాణలో కూడా కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అన్ని హైకోర్టుల్లోనూ, అలాగే మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ స్వతంత్రంగా తీర్పులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. దేశంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడడంలో న్యాయ వ్యవస్థ చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో అయితే నెక్స్ట్ ఏంటంటే సమాఖ్య ఏకేంద్ర లక్షణాలు. మన భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. అలాగే అత్యవసర పరిస్థితి సందర్భాల్లో ఏకేంద్ర తరహా ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తూ ఉంటుందన్నమాట. అంటే 2 రకాల ప్రభుత్వ లక్షణాలు మన రాజ్యాంగంలో, మన దేశంలో ఉన్నాయి. ఏకేంద్ర లక్షణాలు ఉన్నాయి, అలాగే సమాఖ్య తరహా ప్రభుత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. అలాగే కేసీ వేర్ భారతదేశాన్ని అర్ధ సమాఖ్య అని వర్ణించడం జరిగింది. ఏకేంద్ర లక్షణాలైన ఒకే పౌరసత్వం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, అఖిల భారత సర్వీసుల పాత్ర, కేంద్ర ఆధిక్యత మొదలైనవి కూడా రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి. అలాగే సమాఖ్య లక్షణాలు కూడా. ఏంటి ఆ సమాఖ్య లక్షణాలు అంటే ద్వంద్వ పౌరసత్వం, 2 రకాల ఎన్నికల సంఘాలు, 2 రకాల ప్రభుత్వాలు, అలాగే అధికారాలు పంపిణీ చేయబడ్డ 2 ప్రభుత్వాల మధ్య, ఇవన్నీ. సో ఇవన్నీ లక్షణాలు కూడా మన భారత లక్షణాలు ఉండడం వలన మన భారత రాజ్యాంగం అనేది ఏకేంద్ర సమాఖ్య రాజ్య లక్షణాల సమ్మేళనం అని చెప్పుకోవాలి. అలాగే సార్వజనీన వయోజన ఓటు హక్కు. మన భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య వ్యవస్థను మనం కలిగి ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉంటాయి. అలాగే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో భాగంగా ప్రాతినిధ్య ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి రాజకీయ పార్టీలకి, నాయకులకి ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఈ యొక్క సార్వజనిక వయోజన ఓటు హక్కును ప్రసాదించడం జరిగింది. అయితే మొదట్లో 21 సంవత్సరాల వయసు నిండినటువంటి వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. మరి ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 1988-89 సంవత్సరాల మధ్య 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క ఓటు హక్కును 21 సంవత్సరాల నుండి
18 సంవత్సరాలకు మార్పు చేయడం జరిగింది. సో ఈ ఓటు హక్కు విషయంలో ఎటువంటి కుల మత వర్గ లింగ భేదం లేకుండా, ఎటువంటి వివక్షత లేకుండా 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ప్రసాదించడం జరిగింది. సో ఈ మధ్యన జరిగినటువంటి ఎన్నికలలో 17వ లోక్సభ ఎన్నికలు, అలాగే ఆయా రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 83 కోట్ల మందికి పైగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం, అంటే అమెరికా దేశం వలె దృఢ రాజ్యాంగ లక్షణాలు ఉన్నాయి, అలాగే బ్రిటన్ రాజ్యాంగం వలె అదృఢ రాజ్యాంగ లక్షణాలు కూడా మన భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి. అంటే కొన్ని అంశాలు మార్చాలంటే మన రాజ్యాంగాన్ని సవరించాలంటే చాలా కష్టం, అలాగే కొన్ని అంశాలు మార్చాలంటే చాలా ఈజీగా మార్చేసేయవచ్చు. అంటే మన రాజ్యాంగ సవరణ అనేది 3 పద్ధతులను కలిగి ఉన్నాం. 1 కఠినమైన పద్ధతి, 2 సగం సులభం సగం కఠినం, 3 సులభమైన పద్ధతులు మన రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా స్థానిక సంస్థలు రాజకీయ వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యమని మహాత్మా గాంధీతో సహా అనేక మంది అభిప్రాయపడ్డారు. కాబట్టి ఇక్కడ అధికారాన్ని వికేంద్రీకరణ చేయాలి అనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్ని మన రాజ్యాంగంలో అంశాల గురించి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అలాగే బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ మొదలైన వాటి సిఫారసుల ద్వారా దేశంలో పంచాయతీరాజ్ సంస్థలు ఏర్పాటు చేశారు. 1992-93లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలను, అలాగే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపల్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించారు. సో ఈ విధంగా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ ద్వారా గ్రామ పంచాయతీలకు 29 అంశాలపై, 12వ షెడ్యూల్ ద్వారా మున్సిపల్ సంస్థలకు 18 అంశాలపై అధికారాలు కల్పించడం జరిగింది. సో ఆ తర్వాత వెనుకబడిన వర్గాల వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన అంశాలు. సో వెనుకబడిన వర్గాల వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతో వారికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ సదుపాయాలు, ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించడం జరిగింది. అలాగే భారత రాజ్యాంగ ప్రముఖుల యొక్క వ్యాఖ్యలు. కేసీవేర్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా వర్ణించడం జరిగింది. అలాగే న్యాయవాదుల స్వర్గం అని చెప్పేసి ఐవర్ జెన్నింగ్స్, సహకార సమాఖ్యాన్ని ఆస్టిన్, ఐరావతం అని చెప్పేసి కామత్, అలాగే సర్దుబాటు సమాఖ్య అని చెప్పేసి ఐపి గోయల్ వ్యాఖ్యానించడం జరిగింది. థ్యాంక్ యూ.